9 టీవీ నేను ప్రియాంక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. దావోస్ వేదికగా ఆంధ్రప్రదేశ్ మరోసారి గ్లోబల్ ఫోకస్ లోకి వచ్చింది. ప్రపంచ ఆర్థిక సదస్సులో మూడో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ దూకుడు కొనసాగింది. పెట్టుబడులు, టెక్నాలజీ, భవిష్యత్ అభివృద్ధి లక్ష్యంగా కీలక భేటీలు, కీలక ప్రకటనలతో ఏపీ దావోస్ డైరీ మరింత ఆసక్తికరంగా మారింది. జాతీయ, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులతో సీఎం చంద్రబాబు విస్తృతంగా సంభాషించారు. టైమ్, బ్లూంబర్గ్, బిజినెస్ టుడే వంటి ప్రముఖ మీడియా సంస్థలకు రాష్ట్ర పారిశ్రామిక విధానాలను వివరించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం పెట్టుబడులు ఆకర్షించడానికే కాదు, ప్రపంచ మార్పులను అర్థం చేసుకునే అద్భుత వేదిక అని చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి బ్రాండింగ్ వస్తే పెట్టుబడులు, పెట్టుబడులు వస్తే అభివృద్ధి, అభివృద్ధి జరిగితే సంక్షేమం సాధ్యమవుతుందన్నది తన స్పష్టమైన విజన్ అని చెప్పారు. పరిశ్రమలకు అనుకూలంగా ఏపీ ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటోందన్నారు చంద్రబాబు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా రాష్ట్రం ప్రయాణిస్తోందన్నారు. రియల్ టైం మానిటరింగ్, వేగవంతమైన అనుమతులు, ఎస్క్రో ఖాతాల ద్వారా ప్రోత్సాహకాలు ఇచ్చే విధానాలు పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచుతున్నాయని తెలిపారు. విశాఖకు గూగుల్ రావడం రాష్ట్ర ఐటీ రంగంలో చారిత్రక ముందడుగు. ఈ పెట్టుబడికి మంత్రి లోకేష్ చొరవ, ఫాలో అప్ కారణమని చంద్రబాబు వివరించారు. ఇదే సమయంలో మంత్రి నారా లోకేష్ దావోస్ లో మరో కీలక భేటీ నిర్వహించారు. ప్రపంచ ప్రఖ్యాత ఏఐ సంస్థ స్కేల్ ఏఐ గ్లోబల్ ఎండీ ట్రెవర్ థామ్సన్ తో నారా లోకేష్ సమావేశమయ్యారు. విశాఖలో స్కిల్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని, ఏఐ భద్రత, గవర్నెన్స్, టాలెంట్ డెవలప్మెంట్ లో భాగస్వామ్యం కావాలని ప్రతిపాదించారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని స్కేల్ ఏఐ ప్రతినిధులు హామీ ఇచ్చారు. మొత్తంగా దావోస్ మూడో రోజు ఆంధ్రప్రదేశ్ కు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్, టెక్నాలజీ, భవిష్యత్ అభివృద్ధి దిశగా కీలక మైలురాయిగా మారింది. స్విట్జర్లాండ్లోని ప్రపంచ